డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్న పాలక వర్గాలను ఎండగడదాం. బుకరాయ సముద్రం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పంచాయతీ సర్పంచ్ ఏ పార్వతి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ పంచాయతీ వర్కర్లు పంచాయతీ కార్యాలయం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని సామాజిక తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంబంధించిన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక సదుపాయాలను, రిజర్వేషన్లను కల్పించడమే కాకుండా కులాలు, మతాలు, భాషలు, సాంప్రదాయాలను భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిస్తూ లౌకిక రాజ్యాంగాన్ని అందించారు. భారతదేశంలో ఈ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుతం పాలకులు అనుసరిస్తున్న విధానాలు అన్ని వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్రాలకు ఉక్కు హక్కులను సైతం కేంద్రం స్వాధీనం చేసుకుంటున్నది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తున్నది. కార్మిక చట్టాలను కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చుతున్నదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్ ఎర్రకొండప్ప, సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, ఎర్నాగప్ప, 10వ వార్డు మెంబర్ సాకే కుల్లాయప్ప, నాయకులు సిఐటియు నాయకులు సి నాగేంద్ర, రైతు సంఘం నాయకులు సంజీవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్లయ్య, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, గంగన్న, వెంకటమ్మ, లక్ష్మీదేవి, బద్రి, పవన్ కుమార్, నాగేంద్ర, నాగేష్, మారుతి, బాలప్ప, నాగరాజు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అందరి సమక్షంలో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రధానంగా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి అన్ని మతాలను, అన్ని భాషలను ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఎటువంటి వివాదాలు లేనటువంటి భారతదేశానికి లౌకిక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారు. వారు ప్రధానంగా రాజ్యాంగ సంబంధించినటువంటి పరిషత్ చైర్మన్గా ఉంటూ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాల్ని చదివి ఈ భారతదేశానికి అనుభవించేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షత, అంటరానితనము, వివక్షతలకు సంబంధించిన అనేక రూపాలు ఉన్నాయి. వాటిని రూపాలను మాపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది అంబేద్కర్ భావించి రాజ్యాంగంలో 14 ఆర్టికల్లో అందరికీ సమానమైనటువంటి హక్కులు, 15, 16లో భారతదేశంలో అసమానతలతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కుల వివక్ష, అంటరానితనం పాటించేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళందరినీ పైకి తీసుకొని రావాలంటే రిజర్వేషన్లు అనేటువంటి అత్యంత కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, ఇతర అనేక వర్గాలకి రిజర్వేషన్ అనేటువంటి భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. 17వ ఆర్టికల్లో అంటరానితనము, కుల వివక్ష అనేటువంటిది నేరం అనేటువంటిది ఆయన దాంట్లో పొందపరచడం జరిగింది. 21వ ఆర్టికల్లో భారతదేశంలో వాక్ స్వాతంత్రము, పత్రికా స్వాతంత్రానికి సంబంధించినటువంటిది కల్పించడం జరిగింది. వీటన్నిటినీ ఇప్పుడు భారతదేశంలో అనేక సంవత్సరాలుగా వీటిని అనుభవిస్తూ వచ్చినాం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మనుధర్మ శాస్త్రం తప్ప ఇంకొక మార్గం లేదని భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు ఆర్ఎస్ఎస్ ఈ ప్రకటన చేసింది. ఇప్పుడు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం అనేటువంటి ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి రిజర్వేషన్ వస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. ప్రైవేట్ శక్తులు పెరుగుతుండే కొద్దీ మనకు రిజర్వేషన్ నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కులకి 1956 కార్మిక చట్టాలని నీరుగారుస్తూ 44 చట్టాలను 4 కోట్లు మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేయడం జరిగింది. వీటిని కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర హక్కులు ఉన్నటువంటి రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో కేంద్రం చేస్తూ ఉంది. వీటన్నిటినీ మనం అంబేద్కర్ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఆయన గుడిలో పోయేకి ఆటంకం చేసినారు, బావిలో నీళ్లు తాగేకి ఆటంకం చేసినారు, అనేక రూపాల్లో వివక్షను పాటించి అనుభవించినటువంటి వ్యక్తి ఆయన అనుభవించినటువంటి ఈ కాలంలో కూడా దౌర్జన్యాలు, దాడులు, దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అగ్రవర్ణాల పిల్లోడు స్టూడెంట్తో పాటు దళితుడు పిల్లోడు చదువుకుంటున్నాడనే పేరుతో నిన్నగాక మొన్న విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. బళ్ళో నీళ్లు తాగినాడనే పేరుతో రాజస్థాన్లో ఒక వ్యక్తిని, పిల్లవాడిని చంపేసినటువంటిదంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మత ఉన్మాదం పెరిగి, కులోన్మాదం పెరిగి, దళితుల మీద, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. వాటన్నిటినీ మనం సంఘటితంగా ఎదుర్కొనడం తప్ప మనం ఇంకో మార్గం లేదు. అట్లాగే సామాజిక తరగతుల్లో రిజర్వేషన్లో
ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, వాటిని అనుభవించేటువంటి దాని హక్కులను కాలు రాసేటువంటి పద్ధతుల్లో జరుగుతాయి. వాటన్నిటిని మనం నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ వర్ధంతిని జరుపుకోవడం అంటే అంబేద్కర్ గురించి మాట్లాడడం ఒకటే కాదు, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే కార్మిక వర్గం, రైతులు, కష్టజీవులందరూ ఐక్యం కావాల్సినటువంటిది ఉందనేటువంటిది సిఐటిగా మేము భావిస్తున్నాం. కాబట్టి రాబో కాలంలో మనం అన్ని రంగాలకి, అన్ని కులాలకు, అన్ని మతాలకు భిన్నంగా అందరినీ ఏకం చేయడం తప్ప మరో మార్గం లేదనేటువంటిది సిఐటి తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పర్వతి గారికి, వార్డు మెంబరు పుల్లాయప్ప గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి సిఐటి పంచాయతీ కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ఆ రైతు సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించిన చట్టం కానీ, రాజ్యాంగం రచించినటువంటి అమలుగిన లేకపోతే ఈరోజు మనం అణగారిన కులాలు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కానీ ఈ కులాలని ఎక్కడే కానీ మనము మన యొక్క చట్టాన్ని గౌరవించలేని పరిస్థితిలో ఉందము. ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు గౌరవం ఉందంటే ఆయన యొక్క చదివేని మనమందరము తెలియజేస్తున్నాను. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను.